మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే గంప కింద కోళ్ళు. చిట్టయ్య అనేవాడు చింతబరికె తీసుకొని 10 ఏళ్ల కొడుకు వీపు మీద బాదుతూ కేకలు పెడుతూ ఉన్నాడు. ఆ దారిని వెళ్తున్న ధర్మయ్య అనే వ్యక్తి అది చూసి చిట్టయ్యను సమీపించి చింతబరికె లాక్కొని చిన్నపిల్లాడిని ఎందుకలా కొడుతున్నావు అని నిలదీశాడు. అయ్యా, మీకేమి తెలియదు, తప్పుకోండి. గంప కింద కోళ్ళని బయటకు వదలద్దురా అని ఎన్నిసార్లు చెప్పినా వీడు వినడు అన్నాడు చిట్టయ్య కోపంగా ఊగిపోతూ. పిల్లవాడు గంప కింద కోళ్ళను వదిలేస్తే ఇప్పుడు ఏమైంది? ఏ గద్దో తన్నుకుపోవడము, కుక్క ఏదైనా నోట ఖర్చుకుపోవడమో జరిగిందా అని అడిగాడు ధర్మయ్య. అలాంటిదేమీ జరగలేదు బాబు, చింతబరికె ఇటివ్వండి అని కొడుకు కేసి గుడ్లూరిమి చూస్తూ అన్నాడు చిట్టయ్య. ధర్మయ్యకు చిట్టయ్య మాటలు మరీ అసందర్భముగా తోచి, చిట్టయ్య కాస్త శాంతపడు. మేత మేసిన కోళ్ళు నీ ఇంటిని వెతుక్కుంటూ అవే తిరిగి వస్తాయి కదా, మరెందుకు పిచ్చి కోపము అన్నాడు. అన్నీ ఎలా వస్తాయి? వాటిలో 2 మావి, మిగతావి దేని యజమాని ఇంటికి అవి పోతాయి అన్నాడు చిట్టయ్య. ఆ జవాబుతో చిట్టయ్య వద్ద అసలు సంగతి తెలుసుకున్న ధర్మయ్య, అదా అసలు రహస్యము. ఈ మధ్య ఊళ్ళో వాళ్ళ కోళ్లతో పాటు నావి కొన్ని కనపడకుండా పోయాయి. పద, గ్రామాధికారి దగ్గరకు. ఈ చింతబరికె నీ వీపు మీద ఎన్ని దెబ్బలకు విరుగుతుందో ఆయనే చూస్తాడు అంటూ చిట్టయ్యను గ్రామాధికారి వద్దకు లాక్కొని పోయాడు ధర్మయ్య. ఈరోజు కథ విన్నారు కదా. రేపు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.